నమస్తే మో ఈరోజు మనకు చాలా పెద్ద రోజు. బట్ ఈ రోజు కూడా మన చేతిలో 24 గంటలే ఉంది. ఆల్సో మన స్టూడెంట్ లైఫ్ లో కూడా ఇంకా 24 గంటలు మాత్రమే ఉంది. సో టైం వేస్ట్ చేయొద్దు, చాలా తక్కువ టైం ఉంది. అండ్ ద టైం స్టార్ట్స్ నౌ. అబ్బా ఏమేండరా బాబు, ఓకేనా పర్లేదు. అప్పుడే చదువు అయిపోయిందంట మావా. దీనమ్మ లిటరల్లీ మొన్ననే చూసుకొచ్చినాము. ఆల్మోస్ట్ 2 ఏళ్ళు అయిపోయిందంట. అప్పుడే టెక్నికలీ అయిపోయింది. ఎందుకంటే ఈ రోజు మన కాలేజ్ లో లాస్ట్ డే. ఇంతకు ముందు వీడియోస్ నుంచి మీకు ఆల్రెడీ తెలిసిందే, ఇది మన లాస్ట్ సెమిస్టర్ అండ్ మనకు ఒకటే సబ్జెక్ట్ మిగిలి ఉండే. మన దరిద్రానికి ఆ సబ్జెక్ట్ కూడా ఆన్లైన్ ఉండే. దరిద్రమా? మనం పార్ట్ టైం లాంటి విషయం కాబట్టి దరిద్రమే. ఓకే, ఎనీవేస్ లేచినా ఫ్రెష్ అయినా రెడీ అయిపోయినా. 3 ఒకటే కదా, కాదు వేరే. కాలేజ్ ఉంది, క్లాస్ కి పోతున్నాం. బట్ ఇదేదో లెక్చర్ టైప్ కాదు. F1 వీసా మీద ఉన్న ప్రతి ఒక్కరు కనీసం ఒక్క సబ్జెక్ట్ అన్న ఆఫ్లైన్ లో తీసుకోవాలి అని మా కాలేజ్ లో రూల్ ఉంది. ఈ సెమిస్టర్ లో మనకు ఒక్క క్లాస్ కూడా ఆన్లైన్ కదా, సో రూల్స్ ఇంక అయితే లేదు. అందుకే ఈ సెమిస్టర్ ఒక్కసారి కూడా క్లాస్ కి రావడం వాళ్ళందరినీ ఇప్పుడు కాలేజ్ కి రమ్మన్నారు. జస్ట్ వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఈ సెమిస్టర్ గురించి ఒక చిన్న సెషన్ లాంటి ఇస్తారు. మనం ఈ సెమిస్టర్ లో గ్రాడ్యుయేట్ అవుతున్నాం కాబట్టి గ్రాడ్యుయేషన్ గురించి ఓపీటీ గురించి మాట్లాడతారంట. ఓకే, ఫన్ ఫ్యాక్ట్, ఈ అద్దరకు బొక్క ఉంది. సో బిగిలో ఇప్పుడు మన డేటా సైన్స్ డొమైన్ నుంచి మనం UX కి ట్రాన్సిషన్ అవుతున్నాం. అది మీకు తెలుసు, నాకు తెలుసు, కాలేజ్ అని తెలియదు కదా. సో అసలు ఇది వర్కౌట్ అవుతుందా లేదా అనేది రోజు క్లారిటీగా అనుకోవాలి. టెన్షన్ పడకండి, నేను ఆల్రెడీ మా కాలేజ్ లో చదువుకున్న కొంతమంది సీనియర్స్ తో మాట్లాడినా. ఈ పెద్ద మనుషులు కొంతమంది సేమ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసి ఇప్పుడు UX డొమైన్ లో ఉన్నారు. కొందరు అనలేమో HCI అంటే హ్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్ నుంచి ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ డొమైన్ లో ఉన్నారు. సో ఈ ట్రాన్సిషన్ అనేది జనరల్ గా జరుగుతూనే ఉంటుంది. అట్లా అని చెప్పేసి మరీ నాన్ సింక్ జాబ్ తెచ్చుకొని అది చేస్తా అంటే నడవదు. ఇది నాకు తెలిసిన పంచాయతీ, నేను అనుకున్న పంచాయతీ. ఇప్పుడు క్లారిటీగా కాలేజ్ లో కనుక్కుందాం. దాంతో పాటు ఇలా చేయాల్సిన ఇంకా 2 ఇంపార్టెంట్ పనులు ఉన్నాయి. కొన్ని రోజుల నుంచి మన ఐడి కార్డ్ పనిచేస్తలేదు. దీని మా జిమ్ కి పోయి కార్డు గీకిన ప్రతిసారి ఎర్రర్ వస్తుంది. ప్రతిసారి కౌంటర్ల నుంచి ఇట్లా ఎవడరా దొంగబోతుండ అన్నట్టు చూస్తారు నన్ను. లేదా కార్డు పని చేస్తలేదు అని ప్రతిసారి వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళంతా చూసి సిస్టమ్ లో టైప్ చేస్తారు. ఆ రోజుకి ఎంట్రీ ఇచ్చేస్తారు. ఎంట్రీతో పాటు ప్రతిరోజు ఒక సలహా కూడా ఇస్తారు. పోయి కార్డు రిపేర్ చేయించుకోరా అంటారు. మనం చేయించుకున్నామా? లేదు. అందుకే కొన్ని రోజుల నుంచి జిమ్ కూడా ఆపేసిన. బట్ ఈ రోజు టైం తీసుకొని మొత్తానికి మన కార్డు పక్కా చేపియాలి. నెక్స్ట్ 3వ పని. ఎవరో వచ్చారు, పక్కకు పోయి మాట్లాడదాం. ఓకే, ఇప్పుడు 3వ ముచ్చట. మన రూమ్ లో ఒక పెద్ద ఫోన్ కొన్నాడు. ఇట్లాంటి ఫోన్ కాదు, Samsung S24 Ultra Pro Max ఫోన్ నిన్ననే డెలివరీ అయింది. అప్పుడే దానికి ఒక రోగం కూడా వచ్చింది. ఇక సెల్లర్ గారు ఫోన్ రిటర్న్ పంపమని చెప్పిండు. ఫోన్ రిటర్న్ పంపడానికి డబ్బా ప్యాక్ చేయాలి కదా, అండ్ డబ్బా ప్యాక్ చేయడానికి ప్రింట్అవుట్ తీయాలి కదా. సో ఇప్పుడు పోయి 3 పనులు కంప్లీట్ చేసుకొని రిటర్న్ రావాలి. అండ్ ఇదంతా మనం ఎండున్నప్పుడు వేయాలి బిగిలు. ఐ మీన్ ఎండ పోయినా కూడా చేయొచ్చు, కానీ ఎండున్నప్పుడు చేస్తే ఫుటేజ్ బాగుంటుందని. ఇప్పుడు పువ్వు ఉంటుంది, పురుగు ఉంటుంది, జూ అంటది, ఈ కుర్చీని తీసుకొని మడత పెడదాం అనుకున్నా, కాకపోతే మడత తీసి కూర్చొని వీడియో చేస్తాం. ఏదో ఒకటి, మడత అయితే కామన్ కదా, అడ్జస్ట్ అయిపోవాలి. కాలేజ్ పోదాం పదా. యాజ్ యూజువల్ బస్కి లేట్ అవుతుంది, మనకి సిగ్గురాదు. 2 నిమిషాలు టైం ఉంది. ఏం పర్లేదు వెళ్ళిపోతాం. మనంతా టైమింగ్ ఉంటుంది. ఎంత లేట్ అయినా టైంకి వచ్చేస్తాం, అదే మ్యాజిక్. డెడికేషన్ కి సలాం సెట్. ఫైనలీ కాలేజ్ వచ్చేసినాం. మనం లేట్ వస్తే కాలేజ్లో మీరు నేను తప్ప ఇంకెవడు ఉంటాడు? ఎవడుండాడు? ఏదో జంగల్కి వచ్చినట్టుంది కదా. కాదు, మన బ్లాక్ చుట్టూ చెట్లు పెరిగి జంగల్లా కలిసిపోయింది. క్లాస్ అయిపోయింది. కానీ క్లాస్లో ప్రొఫెసర్తో మాట్లాడిన దాని గురించి ఇప్పుడు మీకు చెప్పాలి. అక్కడికి పోయి కూర్చొని మాట్లాడదాం. ఓకే, ఇప్పుడు మన ట్రాన్సిషన్ సిచ్యువేషన్ గురించి మా ప్రొఫెసర్ని అడిగిన. ఫన్ ఫ్యాక్ట్, ఆ ప్రొఫెసర్ ఇండియన్. ఇంకో ఫన్ ఫ్యాక్ట్, నేను యూఎస్కి వచ్చిన తర్వాత ఫస్ట్ సెమిస్టర్లో నాకు ఫస్ట్ కోర్స్ ఆయననే చెప్పిండు. ఇంకో ఫన్ ఫ్యాక్ట్, నేను యూఎస్లో ఫస్ట్ టైం స్టూడెంట్ లాగా వచ్చినప్పుడు ఆయన కూడా ఫస్ట్ టైం టీచింగ్ చేస్తుండే. మనకి అకాడమిక్ అడ్వైజర్ కూడా ఆయననే. సో మన సిచ్యువేషన్ మొత్తం చెప్పిన. ఇట్లా డేటా సైన్స్ స్టూడెంట్ కదా నేను, ఇప్పుడు UX కి ట్రాన్సిషన్ అయిదాం అనుకుంటున్నా. ఏంది అసలు మనమేమో F1 కదా, ఇప్పుడు లొల్లి పంచాయతీలు ఏమైనా ఉంటాయని అడిగిన. F1 కాబట్టి జాబ్ రోల్ అనేది కోర్స్ కి కొంచెం ఇంక్లైన్ అయ్యేటట్టు ఉండాలని చెప్పిండు. అండ్ గెస్ వాట్, UX కాబట్టి ఏమంత ప్రాబ్లం ఉండదు అని చెప్పిండు. మీరు ఎవరైనా UX డొమైన్ ఉంటే మీకు తెలిసే ఉంటుంది. UX డిజైన్ లో స్టార్టింగ్ స్టేజ్ యూజర్ రీసెర్చ్ చేయడం. సో ఇప్పుడు యూజర్ రీసెర్చ్ చేయాలంటే డేటా అనలైజ్ చేయాలి, డేటా ఇన్సైట్స్ అన్ని చూడాలి. ఇప్పుడు టెక్నికలీ మనం డేటా సైన్స్ స్టూడెంట్ కాబట్టి మనం డేటా ఇన్సైట్స్ ని అనలైజ్ చేస్తాము అనే కనెక్టింగ్ ఫ్యాక్టర్ ని వాడుకోవచ్చు. ఇంతకు ముందు మా ప్రొఫెసర్ కి తెలిసిన స్టూడెంట్స్ కూడా ఇట్లా ట్రాన్సిషన్ అయ్యారంట. సో వీఆర్ గుడ్ టు గో. తర్వాత మనకు ఒక డిస్క్లైమర్ ఇచ్చిండు. నేను నా ఎక్స్పీరియన్స్ లో చూసినా నీకు చెప్తున్నా ఓకే, బట్ అల్టిమేట్లీ IEEE వాళ్ళ చేతులు ఉంటుంది అని చెప్పిండు. ఇప్పుడు మనం IEEE డిపార్ట్మెంట్ కి డైరెక్ట్ వాకింగ్ చేసి అడిగేటట్టు స్కోప్ లేదు. మనం ఫస్ట్ మెయిల్ చేసి కరెక్ట్ పర్సన్ దగ్గరికి ఫార్వర్డ్ చేయించుకొని వాళ్ళ దగ్గర నుంచి ఇన్సైట్స్ తీసుకోవాలి. అది కూడా మెల్లగా చేద్దాం. బట్ ఐమ్ వెరీ కాన్ఫిడెంట్ ఇది అసలు ప్రాబ్లం కాదు. ఓకే, ఐడి కార్డ్ చెప్పించుకొని వద్దాం.
కార్డు వచ్చేసింది మా పోయినా కార్డు ఖరాబ్ అయిందని చెప్పి నా ఇచ్చేసారు. లిటరల్లీ ఒక్క నిమిషంలో కార్డు వచ్చేసింది. చెప్పినో లేదో ప్రింట్ కొట్టి ఇచ్చేసింది. ఆఫ్ కోర్స్ పాత కార్డు తీసుకొని కొత్తది ఇచ్చింది. బట్ పక్కన డస్ట్బిన్ లో పడిస్తే దేనికన్నా పనికొస్తుందని తీసుకుంది. పని చేయదు బట్ స్టిల్ కార్డు తీసుకున్నాం, ఓకే. ఇది యాక్టివేట్ అయ్యిందో లేదో చెక్ చేద్దామని డైరెక్ట్ జిమ్కి పోయినా. ఇప్పుడు మన నెక్స్ట్ థింగ్ ప్రింట్ తీసుకోవడం. మచ్చా ఫుడ్ ఫ్రీ అంటారా? గోడ పిలుస్తున్నారు. ఎవరు రా వీళ్ళందరూ? అమ్మా ఇటు కూడా ఉన్నాడు రాడు. నైస్. అమ్మా ఓకే, కాకపోతే ఫుడ్ చల్లగా ఉంది. ముందర మైక్రోవేవ్ కూడా ఉంది. శానిటైజర్స్ ఏమో పెట్టుకున్నాం అక్కడ ఉంటుంది చూడు బయట శానిటైజర్. ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయినా, ట్రాన్స్క్రిప్ట్లు సబ్మిట్ చేయాలి. కాలేజ్లో అడ్మిషన్లు అప్పుడు ఆన్లైన్ ట్రాన్స్క్రిప్ట్లు పంపినాం కానీ ఫిజికల్ కాపీస్ అయితే ఇప్పటివరకు ఇవ్వలేదు. మా వాళ్ళు కూడా ఇబ్బంది ఏం పెట్టలేరులే. ఒక వారం ముందు ఫిజికల్ కాపీస్ తీసుకురమ్మని మెయిల్ వచ్చింది. ట్రాన్స్క్రిప్ట్లు ఇవ్వగానే స్కాన్ చేసుకొని మళ్ళీ నాకే ఇచ్చేసింది. నిజం చెప్పాలంటే స్టూడెంట్ లైఫ్ అయిపోతుందని మనస్ఫూర్తిగా బాధ అవుతుంది మా. డైజెస్ట్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంది. టైం అయితే అసలు ఆడుతూ పాడుతూ ఫట్ అయిపోయింది. దీనమ్మా బీటెక్ లో జాయిన్ అయినాం, దోస్తుగాలు పరిచయం అయ్యారు, 4 ఏళ్ళు ఫట్మని అయిపోయింది. ఆ దోస్తుగాళ్ళందరూ ఎట్లనో అట్లా కలిసి మొత్తం ఒక దగ్గరికి చేరారు. అండ్ చూస్తుంటే ఈ మాస్టర్స్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఇక లైఫ్ లో ఒక్కొక్క దగ్గరికి మూవ్ అయిపోతారు. బట్ యూఎస్కి వచ్చినాక ఈ 2 ఏళ్లలో మస్తు నేర్చుకున్నాము. చాలా మోసాలు అయినాయి, చాలా దరిద్రాలు వచ్చినాయి, లైఫ్ మీద మిక్స్డ్ ఫీలింగ్స్ వచ్చినాయి. బట్ హియర్ వీఆర్. తిండి గురించి టెన్షన్, రెంట్ గురించి టెన్షన్, లోన్ గురించి టెన్షన్, హెల్త్ గురించి టెన్షన్, అకాడమిక్స్ గురించి టెన్షన్, ఇంటర్న్షిప్ లో గురించి టెన్షన్, జాబ్ గురించి టెన్షన్, వీసా గురించి టెన్షన్, సిపిటి గురించి టెన్షన్, దీనమ్మ ఓపీటీ గురించి టెన్షన్, తర్వాత ఎస్ఎస్ఎన్, క్రెడిట్ కార్డు, ఈఏడి, నీ అమ్మ యూఎస్ అంటేనే టెన్షన్. అఫ్ కోర్స్ పార్ట్ టైమ్ లో టెన్షన్. యూఎస్ లో పైసలు వచ్చేదాకా మొత్తం టెన్షనే. జర్ర బాధ అవుతుందా. ఒక 6-7 ఏళ్ల నుంచి కాన్స్టాంట్ గా పరిచయం ఉండి ఊకే మాట్లాడుతున్న వాళ్ళు ఇప్పుడు ఒక్కొక్క దగ్గరకు పోతారు, మన దగ్గర ఉండరంటే అఫ్ కోర్స్ అందరు పెద్దోళ్ళు అయిపోయారు. బీటెక్ లో జాయిన్ అయినప్పుడు అంటే ఏదో నిబ్బాగల్లం. ఇక టైంతో పాటే మన లైఫ్ లో కొంచెం ప్రోగ్రెస్ అవుతూ ఉంటాం. ఆ ప్రోగ్రెస్ తో పాటు టైం అనేది కూడా అయిపోతూనే ఉంటుంది. ఏమో మాట్లాడుతుంటే గుండె మస్తు భారంగా ఉంది. ఎండ్ గేమ్ లో మన స్టార్క్ మామ చెప్పినట్టు నో అమౌంట్ ఆఫ్ మనీ ఎవర్ బాట్ ఎ సెకండ్ ఆఫ్ టైం. మీరు టైం మీ చేతులు ఉన్నప్పుడే చాలా చూసి పొదుపుగా వాడుకోండి మా. స్టూడెంట్ లైఫ్ అయిపోతుందని నేను చూడు. ఈ లాస్ట్ మూమెంట్స్ ని మంచిగా క్యాప్చర్ చేసుకోవాలి అని చెప్పేసి వీడియో తీసుకొని పెట్టుకుంటున్నా. బాగా ఎమోషనల్ అయిపోయింది. ఇంటికి బయలుదేరదామా. ఐరన్ ఏంటంటే మన కాలేజ్లో లాస్ట్ డే వచ్చినా కానీ ఇంకా క్యాంపస్ టూర్ చేయలేదు మనం. అట్లుంటది మన బద్ధకంతో. కాలేజ్ అయిపోయింది, స్టూడెంట్ లైఫ్ కూడా అయిపోయిందా? ఐ హోప్ నాట్. అబ్బబ్బబ్బబ్బబ్బా ఏ ముందరా వెదర్ పాచి అయిపోయినా. ఎనీవేస్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ యా అంతే మరి, బాయ్. టైం వేస్ట్ చేయొద్దు, చాలా తక్కువ టైం ఉంది. సో పొదుపుగా ఖర్చు పెడదాం. బిచ్చ పొంతీరు వచ్చింది షార్ట్.